వెళ్ళి హారతి తీసుకురా. జరిగిందాన్ని మనం మార్చలేం. వాస్తవాన్ని ఒప్పుకుంటేనే మనిషి నిజంలో బ్రతకగలడు. పరిస్థితులను అర్థం చేసుకునే వయసులో ఉన్నవాళ్ళం. హారతి పట్రా లక్ష్మి, వెళ్ళు. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండమ్మా. ఐఎమ్ సారీ శివరాం గారు. ఏంటి భరత్ గారు ఇది? మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మా కోసం ఎంతో చేసిన చంద్రికకి ఇంతకంటే న్యాయం చేయలేమండి. చంద్రిక చాలా మంచి పని చేసింది. తన్ని జాగ్రత్తగా చూసుకోండి. శివరాం గారు, కొత్తగా పెళ్లి వచ్చిన జంటకి గిఫ్ట్ ఇస్తారు కదా, మరి నాకేమివ్వరా? అయ్యో, ఎందుకు ఇవ్వను చంద్రిక? ఏం కావాలో అడుగు, ఇస్తాను. నిజంగానే నేను అడిగింది ఇస్తారా? మాట తప్పరు కదా? లేదు, తప్పను. అడుగు. ఒక్క నిమిషం. రా. శివరాం గారు, ఈ రోజు నుండి హారిక బాధ్యతని మీ చేతుల్లో పెడుతున్నాను. హారికని మంచిగా చూసుకోండి. తన తప్పులన్నీ క్షమించి జీవితాంతం మీ భార్య లెక్కను చూసుకోండి. గిదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్. చంద్రిక, లక్ష్మి, మీరు నాకు మాటిచ్చారు శివరాం గారు, మాట తప్పకూడదు. ఇదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్. ఇగో హారిక, నీకు మాటిచ్చినా కదా, నీ భర్త నీకే ఇస్తున్నా. నేను భరత్ గారిని పెళ్లి చేసుకున్నాను. ఇక్కడి నుంచి శివరాం గారు నీ భర్తే, ప్రిన్సీ నీ కూతురు. వాళ్ళని నువ్వే మంచిగా చూసుకోవాలి. ప్రిన్సీ,
అమ్మా ప్రిన్సీ, ఇక నుంచి హారికే నీకమ్మ. నేను నీకు అమ్మని కాదు, అమ్మని మంచిగా చూసుకుంటావు కదా? ఇగో అభిరామ్, ఇక నుంచి వదినంటే నేను కాదు, హారికే నీకు వదిన. తనని మంచిగా చూడాలి. హారికి ఎట్లయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానో గట్లే నీ విషయంలో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నేను భరత్ గారిని పెళ్లి చేసుకున్నాను. ఇక ఇంద్రసేన గారు తార నీకే ఇచ్చి పెళ్లి చేయాలి. సో నీకిచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నాను. అమ్మా, మిమ్మల్ని మొదటి నుంచి అమ్మ అమ్మ అని పిలిచానే కానీ అత్తమ్మ అని పిలవలేదు. ఇప్పుడు అమ్మ లెక్కనే మమ్మల్ని దీవించి పంపించండి అమ్మా. అంకుల్, మీకు నా మీద కోపంగా ఉంది కదా? అయ్యో, నాకు తెలుసు, కానీ ఏం చేయను, తప్పలేదు. తప్పులేదమ్మా. నువ్వెక్కడున్నా బాగుంటే మాకతే చాలు. ఏం చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను, ఏ ప్రశ్నను ఎవరినే అడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను, పెదాలపైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఈవేళ దాన్నెలా చెరపను, తన జ్ఞాపకమైన తగదని మనసునెలా మార్చను, ఈ ప్రేమకి ఏమిటి వేడుక, ఏ జన్మకి జంటగా. చంద్రిక, బయలుదేరదాం. వెళ్ళొస్తామండి. ప్రిన్సీ, ప్రిన్సీ, ఏడవకమ్మా, నా తల్లి కదా. నేను ఎక్కడికి వెళ్ళను, ఏండే ఉంటా. అప్పుడప్పుడు వచ్చి మీ అందరిని చూస్తుంటాను కదా. నువ్వు ఏడవకూడదు, సరేనా? ఏడవకు. సారీ భరత్ గారు. నో ప్రాబ్లం. తన పరిస్థితి అర్థం చేసుకోగలను.
వెళ్ళొస్తాం. చంద్రిక ఏంటి స్వీటీ, ఏంటి హడావిడిగా తెగ తిరిగేస్తున్నావు? బాంసేడా ఆంటీ? వాడితో ఏం పని? నన్ను బయటికి తీసుకెళ్తానన్నాడు. ఏడి అసలు ఇంతవరకు మనిషి కనపడ్డేంటి? ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అర్థమే కావడం లేదు. బయటికి వెళ్దాం అన్నాడా? అయితే ఇక వాడు నీకు దొరికినట్టే. వాడు తప్పించుకొని పోవాలనుకున్నప్పుడు అలా ఊరించే మాటలు చెప్పి తప్పించుకుంటాడు. అది వాడికి బాగా అలవాటు. అవునా? ఇలా నన్ను చాలాసార్లు మోసం చేశాడు తెలుసా? ఆంటీ నన్ను చీట్ చేశాడా? పోనీ అదే అనుకో. ఏంటి వాణ్ణి వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నావా? అవునా ఆంటీ, అసలు నేను వచ్చిందే బాస్ కోసం. నన్ను ఎలా చీట్ చేసి పారిపోయాడు చూడండి ఆంటీ. నీ బాధ నాకు అర్థమైంది లేవే. అయినా నీకో విషయం చెప్పనా? వాడు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబితేనే మీ పెళ్లి జరుగుతుంది అని నీతో చెప్పాను కదా. అదంతా ఊరికే సరదాగా చెప్పాను. అవునా? ఆల్రెడీ నిన్ను పెళ్లి చేసుకోవాలి అని భరత్కి చెప్పేశానులే. రియలీ? ఎస్, వాడు నా మాట ఎప్పుడు కాదనడు. మీ ఇద్దరికి పెళ్లి చేయటం పక్కా. ఆంటీ ఎంత గుడ్ న్యూస్ చెప్పావు ఆంటీ. జాగ్రత్త. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో అయ్యో, ఆగవే ఆగు. ఈ ముద్దులు హగ్గులు అన్నీ నాకే ఇచ్చేస్తే రేపు వాడికే ఉంచవా? పోండి ఆంటీ. అమ్మా. ఉఫ్. ఏంటి పిలిచావంట? ఏమైంది? చెప్తాను, కూర్చో. మొన్న నన్నొక డౌట్ అడిగావు కదా, అభిరామ్ని ఏం చేస్తావు, భరత్కి నాకు ఎలా పెళ్లి చేస్తావు? నేను అభిరామ్ని ప్రేమించిన విషయం చెప్పేశాను, ఏం చేస్తావు అన్నావు కదా. ఆల్రెడీ దానికొక ప్లాన్ రెడీ చేశాను.
రెడీ చేయడం కాదు, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం కూడా మొదలైంది. నువ్వు అభిని ప్రేమించాననే కాదు, ఇంకా ఏం చెప్పినా కూడా నీకు భరత్కి పెళ్లి జరిగి తీరుతుంది. దాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం ప్లాన్ చేశాననా? మేడం, మీరు చాలా మంచివాళ్ళు. ఎంతో మందికి ఎన్నో విధాల సాయం చేశారు. మీ మంచి మనసుతోని మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. రండి. నిన్ను ఏంటమ్మా నువ్వేం చేస్తున్నా? నువ్వాగో. ఎంత ధైర్యమే నీకు? నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకున్న మనిషితో తాళి కట్టించుకొని నా దగ్గరికే వస్తావా? నిన్ను మేడం, మీరు ఆవేశపడ్డంలో అర్థం ఉంది. కానీ ఒక్కసారి ఆలోచించండి. నేను చంద్రికని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. మమ్మల్ని కాదనే హక్కు మీకేముంది చెప్పండి? నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నాను. దానికి నువ్వు మీ అమ్మ కూడా ఒప్పుకున్నారు. కానీ మీ కూతురు ఒప్పుకోలేదే. తన మనసులో ఇంకొకరిని పెట్టుకుని నాతో ఎలా తాళి కట్టించుకుంటుంది, నాతో కాపురం ఎలా చేస్తుంది? మీకు మీ మాటకి గౌరవం ఇచ్చి పెళ్లికి సరే అన్నాను. కానీ మీ అమ్మాయి ఇష్టం లేదని మొహానే చెప్పింది. అది చిన్నపిల్ల, దానికేం తెలుసు? నేనంతా సెట్ చేసేదాన్ని కదా.
ఏం సెట్ చేస్తారు మేడం? ఇదిగో ఇలాగే బెదిరిస్తారు, చంపుతాను అంటారు. మనుషుల్ని బెదిరిస్తేనో భయపెడితేనో పెళ్ళిళ్ళు జరగవు మేడం. ప్రేమతో జరగాలి. మీరు చెప్పినట్టు మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకొని ఉంటే నేను, తార, మీరు, మా అమ్మ అందరం బాధపడేవాళ్ళం. ఇప్పుడు ఆ సమస్యయే లేదు. మేడం, ఇప్పుడైనా అభిరామ్తోని తారకి పెళ్లి చేయండి మేడం. ఎందుకంటే మీరు కోరుకున్న భరత్ గారికి నాతోనే పెళ్ళైపోయింది. ఇప్పుడైతే ఏం చేయనికి లేదు. గా ముసుగులో నుంచి బయటికి రండి. ఒక ప్రేమ జంటని కలపండి. వాళ్ళు మంచి మనసున్న వాళ్ళు. అనవసరంగా క్రిమినల్ ముసుగులో బతుకుతుర్రు. గా ముసుగు నుండి బయటికి రండి. షటప్! నువ్వు నాకు సలహాలివ్వకు. అలాగే మేడం, మేమెవ్వరికీ సలహాలివ్వం. ఇక నుంచి మీరు నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకండి. ఇది చెప్పాలనే వచ్చాం. చంద్రిక, పద. నా అనుమతి లేకుండా, నాకు చెప్పకుండా నువ్విలా తాళి కట్టించుకొని రాగానే నీకు నవ్వుతూ నీరాజనాలు ఇస్తాననుకున్నావా? చంపేస్తా.